రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థకు గురయ్యారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిసింది. హై సోడియం, లో బీపీ కారణంగా ఇబ్బంది పడుతున్నారాయన. సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫీవర్ తగ్గిన తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. యశోద వైద్య బృందం అధికారులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. మాజీ సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రిలో తమ అధినేత చేరారని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కేసీఆర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఆసుపత్రి వద్దకు వచ్చిన బీఆర్ఎస్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, కిషోర్ గౌడ్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఖర్గే సభ ఉన్నందున బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థకు గురయ్యారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారాయన. ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిసింది. హై సోడియం, లో బీపీ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. సీజనల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫీవర్ తగ్గిన తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లను చూసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. యశోద వైద్య బృందం అధికారులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. మాజీ సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రిలో తమ అధినేత చేరారని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కేసీఆర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగబాబు, కిషోర్ గౌడ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఖర్గే సభ ఉన్నందున బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.